Hi, how are you? Today topic acid bases and salts లో part 7. Today మన టాపిక్ ఏంటంటే salts. Salts are ionic compounds which are produced by the neutralization of acid with base. మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్లో చూసాం. మనం యాసిడ్ తోటి బేస్ రియాక్షన్ అయినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందా, సాల్ట్ అనే ఒక అయానిక్ కాంపౌండ్ ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ వాటర్ ఏర్పడుతుంది. సో మనము కొన్ని సాల్ట్స్ చూద్దాం. పొటాషియం సల్ఫేట్ K2SO4, సోడియం సల్ఫేట్ Na2SO4, తర్వాత కాల్షియం సల్ఫేట్ CaSO4, కాపర్ సల్ఫేటు, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, తర్వాత ఓకే. ఇప్పుడు చూద్దాం ఈ సాల్ట్స్ ఏ యాసిడ్ ఏ బేసిస్ తోటి ఏర్పడినాయి అనేది ఒకసారి చూసినట్లయితే మనం ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి, ప్రతి సాల్ట్లో కూడా కాటయాన్ ఆనయాన్ ఉంటాయి, అంటే ప్లస్ మైనస్ ఉంటాయి. ఈ ప్లస్ అనే ఈ కాటయాన్స్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంటాయి అంటే బేస్ నుంచి ఏర్పడతాయి. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడితే బేస్ నుంచి. ఇక్కడున్న ఆనయన్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే యాసిడ్ నుంచి ఏర్పడుతుంది. అంటే జనరల్గా మనం ఒకసారి చూసుకోండి, ఇది ఒక సాల్ట్ అనుకున్నప్పుడు ఈ సాల్ట్లోని 2K ప్లస్ ఇది కాటయాన్ ఆనయాన్. ఈ కాటయాన్ ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే బేస్ నుంచి. ఈ ఆనయాన్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే యాసిడ్ నుంచి ఏర్పడతాయి. ఆ విధంగా మనము ఈ సల్ఫేట్ ఉన్న యాసిడ్స్ ఏంటివి, అదేవిధంగా ఇక్కడ ఉన్న బేస్ ఏంటిది అనేది మనము చూసుకోవాలి. ఇక్కడ యాసిడ్ ఏం తీసుకోవచ్చు మనము, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. బేస్ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ పొటాషియం ఆల్రెడీ ఉంది. మనం జనరల్గా బేస్ తెలుసు కదా, OH ఫంక్షన్ ఖచ్చితంగా ఇది మైనస్ ఉంటుంది, ఇది ప్లస్. కాబట్టి మనకు పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏం ఏర్పడుతుందంటే K2SO4 పొటాషియం సల్ఫేట్ అండ్ వాటర్. అంటే ఇక్కడ పొటాషియం సల్ఫేట్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ నుంచి చర్య జరిగినప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్లో మనకు పొటాషియం సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం సల్ఫేట్ ఎలా ఏర్పడుతుంది, సోడియం తోటి ఉన్న బేస్ ఏంటిది, సోడియం హైడ్రాక్సైడ్. అదేవిధంగా సల్ఫేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఇక్కడ 2NaOH. ఏం ఏర్పడుతుంది ఇక్కడ Na2SO4, అదేవిధంగా అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ బేస్ తోటి చర్య పొందినప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్లో మనకు సోడియం సల్ఫేట్ అనే ఒక సాల్ట్ ఏర్పడ్డది. అదే ఇక్కడ పొటాషియం క్లోరైడ్ చూడండి, పొటాషియం క్లోరైడ్. ఇక్కడ క్లోరిన్ ఉన్న యాసిడ్ ఏంటిది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అదేవిధంగా ఇక్కడ K తోటి ఉన్న బేస్ ఏంటిది, పొటాషియం హైడ్రాక్సైడ్. కాబట్టి ఇక్కడ మనకి ఏం ఏర్పడుతుంది, KCl ప్లస్ H2. ఈ విధంగా ఇవి హోంవర్క్ మీకు ఇచ్చేస్తున్నాను, మీరు చేసేసి నాకు ఈక్వేషన్ రూపంలో రాసి పెట్టండి. సో ఈ విధంగా మనము ఒక సాల్ట్ ఇచ్చినప్పుడు అది ఏ యాసిడ్ నుంచి ఏ బేసిస్ తోటి రియాక్షన్లో జరిగినప్పుడు ఏర్పడుతుంది అనేది మనం ఈ విధంగా మనం గుర్తుపట్టి మనము రాయొచ్చు. ఓకే. ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. సాల్ట్స్ హ్యావింగ్ ద సేమ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రాడికల్స్ ఆర్ అయాన్స్ బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ. అంటే సాల్ట్స్లలో పాజిటివ్ అయాన్స్ ఉన్నాయన్నీ ఒక ఫ్యామిలీ, నెగిటివ్ అయాన్స్ అన్ని సేమ్ ఉన్నాయన్నీ కూడా ఒక ఫ్యామిలీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే సోడియం క్లోరైడ్ NaCl, తర్వాత సోడియం సల్ఫేట్, సోడియం నైట్రేట్ ఎట్సెట్రా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా సోడియం ఉన్నాయి కదా,
కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సోడియం ఫ్యామిలీ సాల్ట్స్ అని చెప్పొచ్చు మనకు. ఇక్కడ మనము సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, కాపర్ క్లోరైడ్, అదేవిధంగా కాల్షియం క్లోరైడ్, ఇక్కడ నెగిటివ్ అయాన్స్ క్లోరిన్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ ప్రతి దగ్గర ఈ క్లోరిన్ అన్నీ కూడా నెగిటివ్ రాడికల్స్. అంటే ఇక్కడ మనము చూడండి NaCl, Na ప్లస్ Cl మైనస్, కాబట్టి ఇక్కడ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ నెగిటివ్ అయాన్స్ అన్నీ కూడా సేమ్ ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా ఏమున్నాయి సేమ్, ఇందులో క్లోరిన్ అనే అయాన్ సేమ్ ఉంది కాబట్టి ఇది క్లోరిన్ ఫ్యామిలీ సాల్ట్స్ అని మనము చెప్పచ్చు. ఈ విధంగా మనకు పాజిటివ్ లేదా నెగిటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అన్ని సేమ్ ఉన్న సాల్ట్స్ని ఒక ఫ్యామిలీ అని, అదేవిధంగా క్లోరిన్ అంటే నెగిటివ్ అయాన్స్ ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా ఆ నెగిటివ్ అయాన్ ఏదైతే ఉంటుందో అది ఆ ఫ్యామిలీ అని మనము ఇక్కడ చెప్పొచ్చు. ఈ విధంగా మనము సాల్ట్స్ అన్ని రాసుకొని పాజిటివ్ అయాన్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయా, సేమ్ ఉంటే అవన్నీ కూడా ఒక ఫ్యామిలీగా మనము రాసుకోవచ్చు. ఓకే, pH ఆఫ్ సాల్ట్స్. మనం జనరల్గా సాల్ట్స్ యొక్క pH ఎంత ఉంటుంది అనుకుంటామంటే యాసిడ్ బేసిస్ తోటి రియాక్ట్ అయ్యి న్యూట్రలైజేషన్ అవుతుంది కాబట్టి అది న్యూట్రల్ సొల్యూషన్ కాబట్టి సాల్ట్ అనేది జనరల్గా మనం ఏమనుకుంటామంటే అది న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని సాల్ట్స్ కూడా న్యూట్రల్గా ఉండవు. ఎందుకు న్యూట్రల్గా ఉండవు? కొన్ని న్యూట్రల్గా ఉంటాయి, కొన్ని యాసిడ్ నేచర్ ఉంటాయి, కొన్ని బేస్ నేచర్ ఉంటాయి. ఎప్పుడు యాసిడ్ నేచర్ ఉంటాయి, ఎప్పుడు బేస్ నేచర్ ఉంటాయి అనేది మనము తెలుసుకుందాం. ఇక్కడ చూడండి సోడియం క్లోరైడ్ అనే ఒక సాల్ట్ తీసుకున్నాం. దీన్ని మనము డిస్టిల్ వాటర్లో కరిగించేసి దీన్ని pH పేపర్ వేసి చూసినట్లయితే దీనికి pH వాల్యూ 7 వచ్చేస్తుంది. కాబట్టి pH వాల్యూ 7 వస్తుంది కాబట్టి అది న్యూట్రల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది న్యూట్రల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనము NaCl అనేది ఏ యాసిడ్ ఏ బేసెస్ తోటి ఏర్పడ్డది? HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఇవి రెండు కూడా వెరీ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తోటి ఏర్పడ్డ సాల్ట్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇక్కడ పొటాషియం నైట్రేట్ ఇది కూడా మనం టెస్ట్ చేస్తే pH వాల్యూ 7 అంటే న్యూట్రల్ నేచర్ తోటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పొటాషియం నైట్రేటు, నైట్రిక్ యాసిడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఇవి రెండు కూడా స్ట్రాంగ్. ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తోటి ఏర్పడ్డ సాల్ట్ న్యూట్రల్గా ఉంటుంది. ఇక్కడ జింకు సల్ఫేట్ చూడండి. ఈ జింకు సల్ఫేట్ కూడా మనం pH పేపర్తో చూసినట్లయితే మనం దానికి pH పేపర్ సొల్యూషన్ మనకి టెస్ట్ ఎంత వస్తుంది? pH <7 వస్తుంది. <7 అంటే మనకు తెలుసు pH <7 ఉన్నప్పుడు అది యాసిడ్ నేచర్ కూడా ఉంటుంది. అంటే జింకు సల్ఫేట్ అనే సాల్ట్ యాసిడ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఎందుకు అంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తోటి ఏర్పడ్డాయి. అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తోటి ఏర్పడ్డ సాల్ట్స్ అన్నీ కూడా యాసిడ్ నేచర్. అంటే ఏది స్ట్రాంగ్ ఉంటే ఆ నేచర్ ఉంటుంది. ఇక్కడ యాసిడ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది యాసిడ్ నేచర్ని కలిగి ఉంది. అదేవిధంగా కాపర్ సల్ఫేట్ చూసినప్పుడు కూడా ఇది కూడా యాసిడ్ నేచర్ని కలిగి, ఎందుకంటే H2SO4 ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, కాపర్ హైడ్రాక్సైడ్ వీక్ బేస్ అయి ఉంటుంది. ఇక్కడ సోడియం ఎసిటేట్ పేరు కూడా గుర్తుంచుకొని రాసుకోండి పిల్లలు. సోడియం ఎసిటేట్ దీన్ని మనం టెస్ట్ చేసినట్లయితే దీని యొక్క pH వాల్యూ <7 వచ్చేసింది. అంటే <7 అంటే ఏంటిది? pH వాల్యూ అది బేస్ నేచర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ బేస్ స్ట్రాంగ్ ఉంది, యాసిడ్ వీక్గా ఉంది. అంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్షన్లో ఏర్పడ్డ సాల్ట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ సోడియం కార్బోనేట్ తీసుకున్నప్పుడు ఇది కూడా బేస్, ఎందుకంటే ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ మధ్య రియాక్షన్ ఉంది. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్, ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్. ఇదేమో స్ట్రాంగ్ బేస్, ఇది వీక్ యాసిడ్. జనరల్గా మనకు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితేనేమో యాసిడ్ నేచర్ ఉంటుంది సాల్ట్. అదేవిధంగా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే బేస్ నేచర్ ఉంటుంది సాల్ట్. సరే, మరి వీక్ యాసిడ్ వీక్ బేస్ ఉన్నప్పుడు దానిలో ఉన్న సాపేక్షత ఆధారంగా వాటి యొక్క బలాల ఆధారంగా వాటి యొక్క సాల్ట్ యొక్క నేచర్ ఆధారపడి ఉంటుంది. ఓకే.
కామన్ సాల్ట్ దీని సోడియం క్లోరైడ్ అంటారు. జనరల్గా దీని యొక్క ఫార్ములా సోడియం NaCl. కామన్ సాల్ట్ అంటే మనం టేబుల్ సాల్ట్ మన ఆహార పదార్థాల్లో టేస్ట్ కోసం వాడే సాల్టే కామన్ సాల్ట్. అయితే మనకు సాల్ట్స్ అని మనకు అయానిక్ కాంపౌండ్స్ అని చూసాం కదా. ఈ సాల్ట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే సీ వాటర్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వేరియస్ ప్లేస్ నుంచి వాటర్ వస్తుంది, అందులో సాల్ట్స్ అన్ని వచ్చేసి సీలో కలిసిపోతాయి కాబట్టి సీలో మనకి ఎక్కువగా సాల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అందులో మేజర్గా ఏ సాల్ట్ ఎక్కువగా ఉంటుందంటే సోడియం క్లోరైడే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఏముంటుంది? సోడియం క్లోరైడ్. ఎక్కడ? సీ వాటర్లో. మనకు ప్రపంచం మొత్తం మీద చాలా ప్రదేశాల్లో ఈ సాల్ట్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ సాల్ట్ డిపాజిట్స్ మనకు ఎక్కువగా ఎప్పుడు అవైలబుల్గా వస్తాయంటే ఆ సీ ఎండిపోయినప్పుడు, అంటే డ్రై అయినప్పుడు మనకు బెడ్ రాక్స్ లాగా మనకు అక్కడ ఏర్పడతాయి. అలాంటి డిపాజిట్ సాల్ట్స్లలో ఇంప్యూరిటీస్ ఉంటాయి, అంటే మలినాలు కలిసి ఉంటాయి, డస్ట్ కలిసి ఉంటుంది. కలిసి ఉండడం వల్ల అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. రాక్ ఎలా ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. కాబట్టి దీన్ని రాక్ సాల్ట్ అంటారు. ఆ బ్రౌన్ కలర్లో ఉన్న సాల్ట్ని ఏమంటారంటే రాక్ సాల్ట్. ఈ బ్రౌన్ కలర్లో రాక్ సాల్ట్ని ఎలా అయితే మనం కోల్ మైన్స్లో కోల్ని ఎలా అయితే మనము తవ్వి తీసుకుంటున్నామో అక్కడ నుంచి కూడా ఈ రాక్ సాల్ట్ నుంచి కూడా సాల్ట్ని మనం తీసుకొని మళ్ళీ వాటిని ప్యూరిఫై చేయడం, అంటే రిఫైన్ చేసి మనకు పంపించడం అనేది జరుగుతుంది. జనరల్గా కామన్ సాల్ట్ యూజ్ ఏంటి? మనం దేనికి యూజ్ చేస్తుంటాం? కామన్ సాల్ట్ దేనికి యూజ్ చేస్తామంటే టేస్ట్ ఫర్ ఫుడ్. అంటే మన ఆహార పదార్థాలు టేస్ట్ ఉండడం కోసం మనము ఈ సాల్ట్ని మెయిన్గా వాడుతుంటాం. అదే కాకుండా ఇంకా సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేయడానికి, బేకింగ్ సోడా తయారు చేయడానికి, అదేవిధంగా వాషింగ్ సోడా తయారు చేయడానికి, బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి, ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే మనం ఫుడ్ టేస్ట్ కోసం కానీ సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడరు, అదేవిధంగా వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ కోసం తయారు చేయడం కోసం మనము ఈ కామన్ సాల్ట్ని యూజ్ చేద్దాం. ఆ యూజ్ చేస్తున్న అనేది మనము అంటే నెక్స్ట్ క్లాస్లో దాని యూజెస్ ఎలా ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారు అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ క్లాస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా లెసన్స్ ఎప్పటికీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీకు చూసే అవకాశం ఉంటుంది. ఓకే.